I'm Dr. Neeraja, fertility specialist. I'm Dr. Rajni, obstetrician and gynecologist and high risk pregnancies and laparoscopy surgeon. సో చాలా మంది ప్రెగ్నెన్సీ తర్వాత రిలాక్స్ అయిపోతారండి. డెలివరీ తర్వాత ఒక పని అయిపోయింది అనుకుంటారు. సో డెలివరీ ప్రెగ్నెన్సీ ఇంత ఇంపార్టెంట్, తర్వాత డెలివరీ తర్వాత లాక్టేషన్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎంత టేక్ కేర్ చేస్తామో దానికి డబుల్ టేక్ కేర్ చేసుకోవాలి మదర్ని. సో చాలామంది ఆ కేర్ అంతా బేబీ మీద ఉండిపోతుంది. సో బేబీని చూసుకోవడము, బేబీని అటు ఇటు తిప్పడం అదే సరిపోతుంది, కానీ మదర్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. సో ఏవైతే మనం ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేస్తామో డెలివరీ తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వరకు ఖచ్చితంగా వాడాలి. చాలా మంది చూడండి డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. ఒకవేళ సిజేరియన్ వస్తే మాత్రము ఖచ్చితంగా సిజేరియన్ ఆపరేషన్ వల్ల బ్యాక్ పెయిన్ చేశారు, డాక్టర్ అడ్వైస్ చేశారు సిజేరియన్, దానివల్ల బ్యాక్ పెయిన్ ఉంది అంటారు. అసలు సిజేరియన్కి బ్యాక్ పెయిన్కి అసలు లింకే లేదనమాట. చాలామంది ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ వాడక వాళ్ళకు బోన్ లాస్ ఉంటుందన్నమాట. సో దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, కానీ ఇది సిజేరియన్ వల్ల కానే కాదు. సో ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా తర్వాత కూడా సో బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు ఖచ్చితంగా ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ వాడాలి. సో ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చింది కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ జనరల్గా మీరు ఎన్ని రోజులు ఇవ్వమంటారు పాలు? ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ చేస్తాము. తర్వాత ఆఫ్టర్ 6 months వీనింగ్ స్టార్ట్ చేస్తాం. బట్ వీనింగ్ తో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ లో వైటమిన్స్, న్యూట్రియంట్స్, ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మస్ట్. యూజువల్గా అప్ టు 1 year అయితే మస్ట్. ఇంకా వీనింగ్తో పాటు ఇంకా ఇవ్వగలిగితే 2 years వరకు కూడా ఇవ్వచ్చు బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ ఇంకొకటి పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్. బ్యాక్ బోన్ స్ట్రెంథనింగ్కి, బ్యాక్ ఏక్ రాకుండా ఉండడానికి పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ 3 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు. అది కూడా ఇంపార్టెంట్ బ్యాక్ ఏక్ ప్రివెంట్ చేయడానికి. సో చాలామంది డెలివరీ ఆ ప్రాసెస్లో అంతా ఏమవుతుందంటే ఆ పెయిన్స్ వల్ల ఆ ప్రొజెస్ట్రాన్ హై లెవెల్లో ఉంటుంది ప్రెగ్నెన్సీలో అంతా. సో దానివల్ల పెల్విక్ మజిల్స్ ఆ డెలివరీ ప్రాసెస్లో అంతా రిలాక్స్ అయిపోతాయి. సో డెలివరీ తర్వాత వాళ్ళకు యూరిన్ లీక్ అవ్వడము, కింద వెజైనా లాక్స్ అయిపోవడము, వెజైనా నుంచి గ్యాస్ రావడము, అండ్ వెజైనల్ లాక్సిటీ అంటామన్నమాట. ఇవన్నీ ఉంటాయి. సో మేడం చెప్పినట్టు పోస్ట్ నేటల్ ఎక్సర్సైజ్, కీగల్స్ ఎక్సర్సైజ్ అంటాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం 3 to 4 months ఈ ఎక్సర్సైజ్ చేస్తా బ్యాలెన్స్డ్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకొని ఈ ఎక్సర్సైజ్ చేసుకొని ఈ అబ్డామినల్ బెల్ట్ ఒకటి అడ్వైస్ చేస్తాం. సో వీటి వల్ల వాళ్ళకి ఏదైతే ప్రీ ప్రెగ్నెన్సీ మజిల్ స్ట్రెంగ్త్ ఉందో అదంతా రీగైన్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు సప్లిమెంట్స్, ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్.